లోపల ఏం జరుగుతుందో తెలియదు. గుండె నరాల్లో పూడికలు మొత్తం పడిపోయినా మొత్తం బైపాస్ స్టేజ్కి వచ్చిన దగ్గర సింటమ్స్ తెలియదు. స్కానింగ్లో అయితే గుండె ఫ్లక్చువేషన్ కూడా ఉంది. హార్ట్ రేట్ అనేది ఎక్కువసార్లు కొట్టుకొని రక్తం లాక్కోవాల్సి వస్తుంది. అందాల్సిన రక్తం అందట్లేదు. అది ఎక్కడ అందట్లేదు ఏంటనేది మనకి యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది ఫైనల్. కోవిడ్ అంటే 4 ఏళ్ళు అవుతుంది కదా, కరోనా రెండుసార్లు. ఈరోజు మన బొడ్డువానిపాలెం గ్రామంలో స్వరా హాస్పిటల్ విజయవాడ అక్కడి నుండి మన గ్రామానికి గుండె జబ్బు ఓన్లీ హార్ట్కు సంబంధించింది ఈ హాస్పిటల్ స్వరా హాస్పిటల్ అనేది. గుండె జబ్బులు పరీక్ష చేయడానికి మన గ్రామానికి విచ్చేశారు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ గారు చేసే పరీక్షలన్నీ కూడా చేయించుకొని మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాళ్ళు చెప్తారు. దానికి ఏంటంటే ఆ ప్రాబ్లం చెప్పిన వాళ్ళు ఏంటంటే విజయవాడ వెళ్ళి అక్కడ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రేపేదో ఒక 500 రూపాయలు ఫీజు కట్టాలంట. కట్టిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో మొత్తం ఫుడ్ కానీ మీ ట్రీట్మెంట్ కానీ మొత్తం కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. అది అంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి మా ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిధులు అందుతాయి. కావున మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎవరన్నా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చూయించుకొని దీనికి వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు స్వరా హాస్పిటల్ నుంచి వచ్చిన మన డాక్టర్ గారు మాట్లాడతారు. ఉచిత గుండె వైద్య శిబిరం పెట్టామండి. ఈ ఉచిత గుండె వైద్య శిబిరంలో ఈసీజీ 2 డే పరీక్షలన్నీ కూడా స్కానింగ్ పరీక్షలు ఫ్రీగానే చేస్తున్నాము. మన గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫర్దర్గా ఈ పేషెంట్లో ఎవరికైనా తేడా ఉన్నా సరే యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాల్సి వచ్చినా సరే మన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగానే అయిపోతాయి పరీక్షలు కదా అందరికీ. ఈ గుండెకి సంబంధించిన జబ్బులన్నిటికీ కూడా స్కానింగ్ పరీక్షలు చేసి ఉచితంగా చేసి చూడటం జరుగుతుంది.